మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఇదెలా సాధ్యం? ఏంటి సార్? ఇందులో ఉన్నది నా భార్య ఫోటో కాదు. నేను పెళ్లి చేసుకున్నది ఈమెను కాదుగా సార్. మీరు పెళ్లి చేసుకుంటేనే ఆ సర్టిఫికేట్ సాధ్యం సార్. ఎంత డబ్బు తీసుకున్నారు? మీరు ఇంకా ఇవ్వలేదు కదా. డూప్లికేట్ సర్టిఫికేట్ది ఫీజు ఎంతో తెలీదు. క్లర్క్ని అడగాలి. అక్కడ క్లర్క్ ఉన్నాడు, వెళ్ళి అడగండి. నేను అడిగింది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లో నా భార్య ఫోటో తీసేసి వేరే ఎవరి ఫోటోను పెట్టడానికి ఎంత తీసుకున్నారు? మాకు చేయడానికి వేరే పనేం లేదా? మీ భార్య ఫోటో తీసేసి వేరే ఎవరితో పెట్టడానికి నాకేమైనా పిచ్చా? అవును, పిచ్చే ఎక్కింది మీకు. ఎవడో ఇచ్చిన ఎంగిల్ డబ్బులకి ఆశపడి నా మ్యారేజ్ సర్టిఫికేట్ని చేంజ్ చేశారు. చూడండి, ఇదంతా చేయడానికి కుదరదు. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఏం చేస్తావు వెళ్ళకపోతే? చేసిందే తప్పుడు పని మళ్ళీ మాట్లాడుతున్నావా? మర్యాదగా చెప్తున్నాను, నా మ్యారేజ్ సర్టిఫికేట్ నా నిజమైన భార్య ఫోటోతో ఉన్నది తీసివ్వండి. లేకపోతే మీ ఆఫీస్ నుంచి ఎవ్వరిని బయటికే పంపించను. ఇది గవర్నమెంట్ ఆఫీస్. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఇది నీ అత్తగారిల్లు కాదు. మర్యాదగా బయటికి వెళ్తే సరే. వెళ్ళకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఎవరక్కడ? రండి ఇక్కడ. ఏంటిది? చెప్పండి సార్. ఈయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, బయటికి పంపించు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి. పదండి. వదలరా. పోలీసులంటే భయపడతాను అనుకున్నావా? ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు సూపర్ మార్కెట్కి వెళ్ళి రావడం లాంటిది. అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాను. ఏయ్, మర్యాదగా వెళ్తారా లేదా ఇక్కడ నుంచి? అది సరే, నా భార్య ఫోటో చేంజ్ చేయడానికి మీకు ఎంత ఇచ్చారో చెప్పు. దానికి 4 గింతలు ఎక్కువ ఇస్తాను. నా నిజమైన భార్య ఫోటో పెట్టి నా సర్టిఫికేట్ నాకు ఇవ్వు. మీకు చెప్తే అర్థం కాదు. వీడిని అర్జెంట్గా బయటికి పంపించు బాబు. వదలరా నన్ను. నిన్ను అది నా మాట విను. గవర్నమెంట్ ఆఫీసర్తో అనవసరంగా గొడవ చేయొద్దు, మళ్ళీ ఇబ్బందుల్లో పడతాం. పద. చూడు, ఇక్కడ ఎక్కువ రుబాబ్ చేయకు. ఎక్కువ చేస్తే నీకే నష్టం. నీకేదైనా సమస్య ఉంటే బయట తెలుసుకోండి. పద. అది ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి అక్కడే తెలుసుకుందాం. శిశిర మొత్తానికి బయలుదేరింది. వాళ్ళ ఫ్లైట్ ముంబై నుంచి ఈ రోజు అక్కడి నుంచి తెల్లవారుజామునే బయలుదేరింది. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు కదా మేడం? కంగారేం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్లే అన్నీ చూసుకుంటారు. మీకు ఎంత కష్టంలోనైనా సహాయం చేసే ఫ్రెండ్స్ ఉన్నారు కదా మేడం? ఏం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా అవసరానికి ఉపయోగపడేలా ఉండే 4 ఫ్రెండ్స్ని మాత్రం సంపాదించుకోవాలి. మనము ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మన మనసులో ఏముందో అని గ్రహించేవాడే ఫ్రెండ్ అవుతాడు. అవును మేడం, నాకు అర్థమైంది. ఎవరొచ్చి సాయం చేసినా చేయకపోయినా హెల్ప్ చేయడానికి ఫ్రెండ్స్ మాత్రం వస్తారు. శిశిర ఫ్లైట్ ఎక్కిన తర్వాతనే నా టెన్షన్ అంతా తగ్గింది. కానీ తను రీచ్ అయ్యే వరకు ఆ టెన్షన్ అలాగే ఉంటుంది. మీరింక టెన్షన్ పడకండి మేడం. అది నాకు తెలుసు తులసి గారు. శత్రువుల నెట్వర్క్ సామాన్యమైంది కాదు. విపరీతమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ కళ్ళు గప్పి శిశిరాని సిటీ దాటించడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా? ఆ విషయంలో గుణ చాలా హెల్ప్ చేశాడు. అవును మేడం, సేఫ్గా ఫ్లైట్ ఎక్కారు కాబట్టి హ్యాపీగానే రీచ్ అయిపోతారులేండి. ఏం చేయగలం తులసి గారు? డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు ఆ టెన్షన్ అలాగే ఉంటుంది. మీరెక్కువ కంగారు పడకండి మేడం. ఇంతవరకు బాగానే జరిగింది. ఇక నుంచి కూడా బాగానే జరుగుతుంది. అవును, ఇంతకీ కేసు విషయం ఏమైంది? ఏమైనా టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయా? అప్పుడే బయట పెట్టారు కదా మేడం. డైరెక్ట్ కోర్టులోనే సబ్మిట్ చేస్తారు. తులసి గారు, థ్యాంక్స్ ఫర్ ద హెల్ప్. అయ్యో అదేంటి మేడం, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని బాధ్యతలు నాకు అప్పగించినందుకు.
అసలు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో డూప్లికేట్ శిశిర ఫోటో ఆదితో కలిసి ఉండటం ఎలా సాధ్యం? అదే అర్థం కావడం లేదు. ఉన్న అన్ని దారులు ప్రయత్నించినా ఎక్కడా రహస్యం బట్టబయలవడం లేదు.